బత్తుల వెంకటేశ్వర గారి నాయకత్వంలో పాతంగపాడు పాదయాత్ర మహాపాదయాత్ర ప్రారంభించారు. కావున ఈ పాదయాత్రకి జనం కూడా మహాసముద్రంలాగా జన సముద్రంలో మారి పాదయాత్ర భారీ ఎత్తున జనం తరలి వస్తుంటే చూసిన కూడా కన్నుల పండుగ ఉంది. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ సరిగా బాగలేదు. అలాగే ఈ విరక మన పవన్ కళ్యాణ్ గారిని బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించి అవి పనులు చేస్తారని అందరూ ఆశిస్తున్నారు. అలా జనం కూడా జనంలో మార్పు విపరీతంగా మారింది. ఈ విరక బత్తులు బలరామకృష్ణ గారు గెలిపిస్తారని రాజనగరం మండలం అంతా చూస్తుంది. అదేవిధంగా మరి బలరామకృష్ణ గారి నాయకత్వంలో ఎంతోమంది ఇంకా మారారు, కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఏంటంటే వాళ్ళ పథకాలు ఆపేస్తామని ఈ వాలంటీర్లు భయపెడుతున్నారు. వాలంటీర్లకి ఒకసారి పెద్దలు హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుని వాలంటీర్కి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని మేము ఈ ఊరు గ్రామం తరఫున మరీ కోరుతున్నామండి. అదేవిధంగా మరి బలరామకృష్ణ గారు అక్కడ హైకమాండ్కి తీసుకుని ఆ వాలంటీర్ వ్యవస్థని ఒకసారి హైకమాండ్ నుంచి వాళ్ళ ఆర్డర్ తీసుకుని వాళ్ళు కూడా ఆర్డర్ లేకుండా చేస్తే వాళ్ళు ఇంటింటికి తిరిగి జనాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. అదేవిధంగా మరి బత్తులో బలరామకృష్ణ గారు మరి రాజనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి శాతంలో ఎంతో కృషి పడ్డారు. ఆయన సొంత ఖర్చులతోటి 3 అంబులెన్సులు, ఎంతోమంది గుండె అంబులెన్స్ కూడా సొంత ఖర్చులతో చేస్తున్నారు. మరి పాతంగపాడు గ్రామాన్ని కూడా నమస్కారం. నా పేరు విజయ్ కుమార్, రాజానగర్ నియోజకవర్గం జనసేన నాయకులు. ఈరోజు రాజానగర్ నియోజకవర్గం పాతంగపాడులో జనం కోసం జనసేన మహాపాదయాత్ర శ్రీమతి బత్తుల బలరామకృష్ణ గారు సతీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు కుమార్తెలు ప్రత్యుషాదేవి వందనాంబిక ఆధ్వర్యంలో మరియు పాతంగపాడు జన సైనికులు వీర మహిళలు ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ యొక్క పాదయాత్రలో ప్రజా సమస్యలు ముఖ్యంగా మంచినీటి కొరత మరియు డ్రైనేజీ వ్యవస్థ, అలాగే స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేవని మాకు చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందరినీ చూసాం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రాజానగర్ నుంచి మన బలరామకృష్ణ గారి నుంచి వస్తామనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగింది. ఈసారి రాజానగర్ నుంచి భారీ మెజారిటీతో అయితే బత్తుల బలరామకృష్ణ గారు నగ్గుతున్నారు. జై జనసేన, జై హింద్. మాదండి పాతంగపాడు అండి, రాజనగరం మండలం అండి పాతంగపాడు మాది. అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయం అంటే రాజకీయ విధంగా చేస్తారండి. ఇక్కడ చాలా ఘోరంగా నడుతుందండి. ఇక్కడ రాజబాబు వచ్చి ఏదో చేసేస్తాడో ఎంతలో సరదాపడి చాలామంది ఉత్సాహంతో ఓట్లు అలా ఓటు వేయనోడు కూడా అలా వేయనన్నవాడు కూడా చేసాడండి. మేము ఎంతో అభివృద్ధి చేస్తారండి. వాళ్ళ బాబు ఏదో చేసాడు, జగన్మోహన్ మోహన్ ఏం చేస్తారని చెప్పేసి నమ్మే చేసామండి. వేస్తే ఓట్లు వేసిన తర్వాత ఏదో ఆ 4 రోజులు వచ్చాడు, ఆ కొత్త రోడ్డు మళ్ళీ కంటికి కనపడండి. గడప పోగా వచ్చాడు, మళ్ళీ రాలేదు. అయితే రాకపోగా కొద్దిగా తలలు ఇచ్చారండి. అవి ఉన్న వాళ్ళకి ఇచ్చే తలాలు, లేని వాళ్ళకి కానీ తీయలేదు. లేని వాళ్ళకి అసలు తల మీద ఎవడైతే 10 ఎకరాలు చేరు ఉందో 20 ఎకరాలు చేరుందో ఆడికే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చారు. కానీ లేని వాళ్ళకి అయితే ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి రాసుకున్నారు వాళ్ళు, లేని వాళ్ళకి అయితే ఇవ్వలేదు. అవి పోగా డ్రైనేజీలు కానీ చెత్త అన్నీ పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ కొంపు వచ్చేస్తున్నాయి. అది పోక మళ్ళీ ఏమవుతుందంటే సందరాడిన తర్వాత పొరుగురు వెళ్ళాలంటే భయం వేస్తుంది. బేడిపాటి ఎక్కువైపోయింది, దొంగతనాలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తారు, వచ్చి కొట్టేసి పట్టిపోతున్నారు. అంత ఘోరంగా ఉంది. ఈ పరిపాలన వచ్చిన తర్వాత అంతా మోసమే నడుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. ఈ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మేము ఓటు ఎందుకు వేసేవారు ఈ రాజాక్ అని చెప్పేసి. అందుకునే అతను గద్దించడం గురించి మొత్తం ప్రతి ఒక్కరు సైనికుడు అందరూ యువత మొత్తం అందరూ కలిపి మొత్తం అంతా ఈ జగ్గపూడి రాజుని ఓడిస్తే రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ బత్తుల బలరామకృష్ణ అన్న కూడా మహానుభావుడు దేవుని అట్లా అతను పవన్ కళ్యాణ్ భావజనాలు నచ్చి అతను వచ్చి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వచ్చాడండి. వచ్చి అన్ని 10 ఏళ్ళు చేసినోడు అంత విధంగా చేసి చూపించిన పరిపాలన అతను. ఎవరికన్నా ఆపేసిన పడినా తెగులు వచ్చినా ఏ రోగం వచ్చినా అన్నీ చేసి చూపిస్తున్నాడు అతను. ముందర డబ్బుతో పదంతో సంబంధం లేదు, పదం లేకపోయినా కానీ ఆయన చేసి చూపించాడు అతను. అది మాకు నచ్చండి. అతను మేము 50 ఏళ్ళు కదా 60 ఏళ్ళు మెజార్టీతో మేము పాతంగపాడు మేము ఎగ్గించుకుంటాం. అది రాయన మండలికి గిఫ్ట్గా అతను ఇస్తాం. దాని డౌట్ లేదండి. బత్తుల బలరామకృష్ణ గారు 100% ఆయన గంపదేగా నెగ్గే తెస్తాడండి. దాని డౌట్ ఏమీ లేదు. మాకు తెలిసండి ఆయన నెగ్గాడు ఆల్రెడీ. అతను నెగ్గినట్టే అండి. మేము తిరగకపోయినా కూడా రెడీ అప్పుడు అంటే నెగ్గితే రెడీ అయ్యింది. అతను ఓటేది నెంబర్ 1 వచ్చేదని మా ఊళ్ళోను. 1800 కానీ 1900 ఓటు ఉంది మా ఊళ్ళోను. అదంతా మాకేనండి, జనసేనకే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఊళ్ళో అంతా మేము కలిసిపోయాం కదండి ఆల్రెడీ. మా డోక లేదు, ఇంకా మా డౌట్ అన్నా కూడా లేదు, ఇంకా నెగ్గడన్నా డౌట్ లేదు. ఇంకా నెంబర్ 1 ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటున్నారు
ఇలా 10 ఏళ్ళు ఇస్తున్నాడు, అలాగే 30 ఏళ్ళు లాగేస్తున్నాడు. అంత అప్పులు చేసి చేస్తున్నాయి పరిపాలన, అంత అప్పుల మీద నడుస్తుంది. మా అందరికీ తెలిసిపోయింది. దాని చేత ఏంటంటే అందరూ కూడా ఇలా మారిపోయారు, మొత్తం అందరూ ప్రతి ఒక్కరు ఇలా మారిపోయారు. దాంట్లో డౌట్ పడిన అవసరం లేదండి. కానీ వీళ్ళ పరిపాలన చూడండి, వీళ్ళు దిగిన తరిపోతే దొంగతాళ్ళన్నీ బయటపడతాయండి. వీళ్ళు చేసిన దొంగతాళ్ళని ఇసుక మొత్తం కొండలో మొత్తం కబ్జాలో మొత్తం అన్నీ బయటపడిపోతాయండి. ఇప్పుడు ఇది అంతా లంచుకుంటూ పరిపాలన అండి, దొంగ పరిపాలన. ఎవరికి నచ్చవు ఈ పరిపాలన. దొంగ అంటే జనానికి ఆ రేషన్ ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఫ్రీగా ఇస్తున్నాను నమ్మించి జనాన్ని ఓట్లు వేసినారు అంతే. వీళ్ళు చేసే పరిపాలన ఎవరికీ నచ్చదండి. యువత మెయిన్ పాయింట్, యువత అందరూ చాలా కసుకున్నారు. ఎప్పుడు వస్తారా ఈ ఎలక్షన్ ఎప్పుడు వద్దని చూస్తున్నారు. మొత్తం అందరిని సిత్తు కింద ఓడించి నెంబర్ 1 మెజార్టీ ఇచ్చి బత్తిన బలరామకృష్ణ గారిని నెంబర్ 1 స్థానంలో ఈ మండలం ఇస్తారంటే గిఫ్ట్ నిలబెడతాను ఆయన్ని. అదండి సీట్లు అయితే నెంబర్ 1గా 60 సీట్లు అయితే గ్యారంటీ అండి. 60 అయితే గ్యారంటీ అండి, దాని డౌట్ ఏం లేదు. పాపన ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇప్పుడు కసిగా ఎంతమంది ఉన్నారో తెలుసండి. ఆయన ఎప్పుడు వస్తాడని ఎంతమంది కోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎదురు రకం నెగ్గించుకొని చెప్పేసి. ప్రతి ఒక్కరికి యువత కూడా మేల్పడి అంతా కూడా చాలా కసితో ఉన్నారండి. పాపంగా 25 సీట్లు గ్యారంటీగా ఇస్తారండి. గ్యారంటీ మాకు ఉందండి గ్యారంటీగా. అంటే డోలకి అంతా ఆంచుకోవచ్చు, అది ఆంచుకున్నా చెప్పే అది మానేస్తే ఏముండదు. ఆయన ఏదో చెప్తాడు, అది చెప్పబోతుంది అర్థం కదా, ముఖ్యమంత్రి కదా, ఆల్రెడీ తెలిసిపోతుంది అతనికి. ఎలాగ ఓడిపోతున్న సంగతి ఆయన తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తున్నాడు. 10 రోజులు ఓడిపోయి దిగేసి కొత్త పథకాలు తీసుకొస్తున్నాడు. అవి ఎవరికి అందరికి ఇంతవరకు అంటే జనరల్ నాలెడ్జ్ లేదు జనానికి. ఇప్పుడు అందరికీ జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఏ రకంగా ఫాలో అవ్వాలన్నది యువతకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి నానికి దింపిన మన్నాడే చంద్రగుల్ జైల్లోకి వెళ్ళిపోతాడు అడిగాను జగన్మోహన్ రెడ్డి. దాని డౌట్ ఏం లేదండి. అది 45,000 కోట్లు దోసేసిన వాడిని మనం ముఖ్యమంత్రి చేసుకున్నాం మన ఆంధ్రప్రదేశ్లోను. ఎంత దుర్మార్గం లెక్కేసుకోండి. అది మంచి వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కంపల్సరీ నెగ్గించుకోకపోతే మనకు సర్వం కూలిపోయినట్టే. మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 40-70 సంవత్సరాలు వెనకపోయినట్టే మళ్ళీ మన పవన్ కళ్యాణ్ నెగ్గించుకోకపోతేని. అది కంపల్సరీగా నెగ్గించుకోనండి. దీంట్లో ఆ సందేశం ఏం లేదు. యువత అంతా కూడా ఎదురుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఎప్పుడు వద్దా ఓటింగ్ అని చూస్తున్నారు రెడీగా. ఇప్పుడు ఎప్పుడు వస్తే కసిగా గుద్దేద్దాం అంత కసిగా జనం.